హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ పకోడా అండి. వెజ్ లవర్స్‌కైతే ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లలకి గూడా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బావుంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మనము ఒక బౌల్‌లో శనగ ఫ్లోర్ వేసుకోండి. అలాగే అందులో తగినంత పసుపు, రుచికి తగ్గంత కారం, ఉప్పు వేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర రబ్ చేసి వేసుకోండి. అందులో కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోండి. అలాగే మనము ఈ పిండిని కలిపేటప్పుడు చూసుకుంటూ వాటరేసుకోవాలండి. ఒకటేసారిగా వేసుకోవద్దు. కొంచెం దోస బ్యాటర్ లాగా రావాలనమాట. దోస బ్యాటర్ కంటే కూడా ఇంకా కొంచెం చిక్కగానే ఉండాలి. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి పన్నీర్. పన్నీర్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి కదా! లేకపోతే మరీ పన్నీర్ స్మెల్ వచ్చేస్తది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి పన్నీర్‌ని. నెక్స్ట్ పన్నీర్ మధ్యలో మనం స్టఫింగ్ చేస్తామండి పుదీనా చట్నీది. సో, అందులో పుదీనా అండ్ కొత్తిమీర 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 3, 4 పచ్చిమిర్చి, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసుకోవాలనుకునే వాళ్ళు లెమన్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన పన్నీర్‌ని మొత్తంకి కూడా 2 బ్లాక్స్‌లాగా చేసుకొని పెట్టుకోండి. దాని మధ్యలో మనం చేసుకున్న కొత్తిమీర స్టఫింగ్‌ని పెట్టేసుకోండి. కంప్లీట్‌గా అన్ని బ్లాక్స్‌లోకి కూడా. తర్వాత నెక్స్ట్ ఒక సైడ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఆయిల్‌నైతే హీట్ చేసుకోండి. ఆయిల్ చాలా హీట్‌గా ఉండాలండి. లేకపోతే మనం పన్నీర్ ఆయిల్ హీట్ కాకముందుకే వేసామనుకోండి, బజ్జీలు మొత్తం కూడా ఆయిల్‌ని పీల్చేసుకుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి పన్నీర్ బ్లాక్స్‌ని మనమైతే ముందుగా రెడీ చేసుకున్న శనగ బ్యాటర్‌లో డిప్ చేసుకొని ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్‌గా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ అండ్ లోపల మంచిగా సాఫ్ట్‌గా, క్రిస్పీగా మంచిగా కాలే వరకు వెయిట్ చేసి తర్వాత తీసేసి సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుంటే మనకైతే వేడి వేడిగా పన్నీర్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ అయితే అదిరిపోతుంది. అండ్ వెజ్ తినే వాళ్ళకి కూడా నచ్చుతుంది. పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బయట ఫుడ్ అడగడం మానేస్తూ ఉంటారండి. ఒకసారయితే ట్రై చేసి ఇంకా మీకు చూడండి. నా సైడ్ నుంచి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.